రాత్రి 7 గంటలకు అజయ్ బాబు గారి ఇంటికి పోలీస్ వెహికల్లో ఒక 5గురు పోలీసు వాళ్ళు, బైక్ మీద ఒక 2 వ్యక్తులు మరి 7 గంటల రాత్రి కాలంలో రావడం జరిగింది. ఆ సమయంలో అజయ్ బాబు గారు ఇక్కడ సీసీ కెమెరాలు రిపేర్ చేసుకుంటూ వారి పనిలో వారు ఉన్నారు. వాళ్ళు రావటమే ఏమాత్రం ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఉన్న పాటున మరి ఆయనని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయనని జీబులో ఆ కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఎవరు వచ్చారు, మరి ఏ పని మీద వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి, అలాంటి విషయాలు ఏమీ చెప్పుకోకుండా నిన్న రాత్రి నుంచి ఈ మధ్యాహ్నం దనక మరి ఆయన ఆచూకీ తెలియట్లేదు. మరి వారి భార్య, వారి పిల్లలు మరి ఆ భయంకరమైన వేదనలో వాళ్ళు ఉన్నారు. ఒకసారి బాగా ఆలోచించండి. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక తీసుకెళ్ళి ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున మేము ఇలా మాట్లాడేటోళ్ళం కాదు. లేకపోతే దాని గురించి ఏం చేయాలని ఆలోచన చేసి దాని గురించి ఒక సరైన నిర్ణయానికి వచ్చేటోళ్ళం. ఇప్పుడు వచ్చింది హంతకుల లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళ అనే విషయం ఇంకా తేలలేదు. తేలకోకుండా మరి అయోమయంలో ఉంచారు. కాబట్టి యావత్ క్రైస్తవ్యానికి చెప్పే విషయం ఏంటంటే ఉన్న పాటను తీసుకెళ్లారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక ఖచ్చితమైన ఎవిడెన్స్ మాకు ఇచ్చినట్లయితే మేము దాని గురించి స్పందించే వాళ్ళం కాదు. సరే, డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మరి ఏమైంది ఏంది దాని గురించి ఏం మాట్లాడాలో తెలుసుకునే వాళ్ళం. కాబట్టి ఇది ఎటువంటి ఆధారాలు లేకోకుండా, ఎటువంటి ఖచ్చితమైనటువంటి అరెస్ట్ వారెంట్ లేకోకుండా రావటం, తీసుకొని వెళ్ళటం, ఇది ఎంతవరకు అంతకుల పనో ఏందో తెలియట్లేదు. క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు అయిపోయినాక మధ్యాహ్నం పూట ఖానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి 3 గంటలకల్లా అందరూ అక్కడికి రావాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అంతకుల పన, డిపార్ట్మెంట్ వారి యొక్క డ్యూటీనా ఇప్పటివరకు అయితే తెలియలేదు. భార్యకు ఫోన్ చేసి ఒక మాట చెప్పలేదు. లేకపోతే వాళ్ళ భార్యకు చెప్పుకోకుండా మరి ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పలేదు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా మాకు తెలియదు అంటారు. కాబట్టి మరి ఇది ఏమైనది, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా హాని జరిగితే దిక్కెవరు? కాబట్టి ఈ విషయాలు మనకేం తెలియదు కనుక మరి క్రైస్తవులు, సేవకులు, మరి దేవుని నమ్మిన ప్రతి బిడ్డలు కూడా 3 గంటలకి ఖమ్మంలో ఉన్నటువంటి అర్బన్ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా, మరి ఖానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి అందరు గమనించండి. మన ప్రవీణ్ కుమార్ గారి పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య కేసుల్లో మరి బహుశా ఈ విధంగానే జరిగి ఉండొచ్చు. మరి ఇదేందనేది తెలియదు. కాబట్టి మీరు అందరూ అలర్ట్ అయ్యి అక్కడికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆమె అన్న, నిన్న సాయంకాల సమయంలో 7:30 గంటలకు మరి కారులో వచ్చారన్న. కారులో వచ్చి అజయ్ బాబు గారు సీసీ కెమెరాలు బాగు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కారులో వచ్చి వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ మీద కేసు ఫైల్ అయిందని చెప్పేసి చాలామంది వాళ్ళు వచ్చి తీసుకెళ్లారన్న. మరి ఇంతవరకు మరి ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము మరి హైదరాబాద్లో పంపించారని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా మాకు తెలియదు అని అన్నారు. మరి చాలా ఆందోళనలో కుటుంబం అంతా ఉంది. దయచేసి దైవజనులందరికీ నేను మనం చేసే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కలవకపోతే, మనం ఐక్యంగా లేకపోతే ఇవి రేపు నీకు జరగవచ్చు, తర్వాత నాకు జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మేలుకొని మరి ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకొని ముందుకు నడవాల్సిందిగా నేను ప్రభువు పేరిట మనం 4 మూలలు ఉన్న క్రైస్తవ బిడ్డలకు అందరికీ వందనాలు. మరి ఇక్కడ అజయ్ బాబు అన్నకి జరిగినది మరి నైట్ పూట మరి 8 గంటలప్పుడు మరి ఒక 5గురు వ్యక్తులు వచ్చి మరి అన్నాన్ని కిడ్నాప్ చేసినట్టుగా మరి తీసుకువెళ్ళారు. మరి ఇంతవరకు మరి ఏ ఆచూకీ తెలవట్లేదు. హైదరాబాద్ కూడా మరి అక్కడ కూడా మాకేం తెలియదని వాళ్ళు చెప్పారు. మరి ఆయన గురించి ఇంతవరకు ప్రతి ఒక్క మరి మీడియా ప్రభుత్వాలు కానీ మరి గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించట్లేదు. అదేగాక మరి ఇక్కడ మరి వాళ్ళ పిల్లలు మరి 6 నెలల పాప, మరి 6 సంవత్సరాల పాప, మరి వాళ్ళు నాన్న అని బాగా బిక్కబట్టి ఏడుస్తున్నారు. మరి మన క్రైస్తవ సోదరులు అందరూ కూడా మరి మనం ఇదే అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం అందరం ధర్నా చేయాలి.
మరి మా మనిషి ఏమైండని. మరి అంతకుముందే మరి మన పగడాల ప్రవీణ్ అన్న కోసం మరి పెట్టినప్పుడు ఆయనని ఇట్లనే ఇదే మరి హత్య చేసినప్పుడు మరి ఈయనకు కూడా మరి నీకు కూడా మరి వార్నింగ్ ఇచ్చారని మరి తెలిసింది. మరి ఇదే అని మాకు కుడితల ఎలకబడ్డట్టుగా మరి మాకు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సంఘాలందరూ ఏకమై మరి ఇట్లాంటి ఎన్నో మరి జరుగుతాండి మనం చూడకోకుండా మనం ఏది పట్టించుకోకుండా ఉంటే మనకి క్రైస్తవ బిడ్డలకి ఇంకా జరగవలసిన ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మరి అందరూ ఐక్యమతే, క్రైస్తవులు అందరూ ఐక్యమతే మరి అందరం చేయి కలిపి మన అందరం మరి అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి మన అందరం అక్కడ ధర్నా చేయాలి. మరి అదే 2-3 గంటల వరకు అందరు అక్కడికి మరి అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అందరు క్రైస్తవ సోదరులు, ఖమ్మం పట్టణంలో ఉన్న క్రైస్తవ సోదరులు, 4 మూలలు ఉన్న క్రైస్తవ సోదరులు అందరూ ఏకమై మరి అందరూ ఒక తాటి మీద ఉండి మనం అదే అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం ధర్నా చేయాలని ఈ యొక్క చిన్న మరి ప్రకటన మీరందరూ గమనించాలని కోరుస్తూ ముగిస్తున్నాను.